ఈ క్లాస్లో మనం డిగ్రీ ఫస్ట్ సెమ్ సెకండ్ యూనిట్ గబ్బిలం అనేటువంటి పాఠంలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటో చూడండి నాన్న. పంచముడు తన ఇంటికి వచ్చినటువంటి గబ్బిలంతో తన ఆవేదనను ఏమని నివేదించాడు. సో ఈ క్వశ్చన్ ఇంకొకలా కూడా ఇస్తాడమ్మా. పంచముడు గబ్బిలంతో చెప్పిన విశేషాలను జాషువా ఏమని పేర్కొన్నాడని అడుగుతాడు. సో ఎలాగిచ్చినా పంచముడు చెప్పినటువంటి ఆవేదన అన్నా, పంచముడు గబ్బిలంతో చెప్పిన విశేషాలన్నా ఏదన్నా సరే ఈ ఆన్సరే రాస్తారు. ఓకేనా? పంచముని యొక్క దుస్థితి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ రాస్తారు. పంచముడు చెప్పినటువంటి గబ్బిలంతో చెప్పినటువంటి విశేషాలన్నా, పంచముడి యొక్క తన ఆవేదనను గబ్బిలంతో ఏమని చెప్పాడన్నా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ రాస్తారు. సో క్లారిటీగా ఉంది కదా? సో డౌట్ ఏం లేదు కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? చూడండి. అయితే ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? ఈ గబ్బిలం అనేటువంటి ఈ మహాకావ్యాన్ని గుర్రం జాషువా గారు తన స్వీయ అనుభవాల ద్వారా రాశారమ్మా. స్వీయ అనుభవాలతో రాశారు. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆవేదనను, ఆయన అనుభవించినటువంటి నిందలను, ఆయన ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ను, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటి ద్వారా ఆయన ఎంత వేదన పడ్డాడో, దాని ద్వారా పంచముడి యొక్క అంటే 5వ కులము వాడిగా పిలువబడుతున్నటువంటి అంటరాని వాని యొక్క దుస్థితి ఏ విధంగా ఉంటుందో వాటన్నిటినీ అనుభవించి తన స్వీయ అనుభవాలతో రాసినటువంటి మహాకావ్యమే గబ్బిలం. అయితే ఏంటంటే ఈయన రాసిన గబ్బిలము అనేటువంటి కావ్యంలో ఇక్కడ పంచముడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని ఆయన తీసుకున్నాడమ్మా. పంచముడు అంటే అంటరానితనం కలిగినటువంటి వ్యక్తిని పంచముడు అని పేరు పెట్టి ఈ గబ్బిలం అనే కావ్యాన్ని రాశాడు. సో ఇది ఒక కథలాగా చెప్తాను చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. చాలా కరుణారసాత్మకంగా రాశాడు ఆయన. ఏ రసాత్మకంగా అమ్మ? కరుణారసాత్మకంగా రాశాడు. కరుణారసంతో రాశాడు అనమాట. మనకు నవరసాలు ఉంటాయి కదా, అందులో కరుణ అంటే ఎవరు చదివినా సరే జాలి కలిగేటట్లు, దయ కలిగేటట్లు ఉంటుంది ఈ కావ్యం. సో అంత బాగుంటుంది నాన్న. సో ఇదంతా ఒక చిన్న కథలా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆ కథని యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తే సరిపోతుంది. ఒక సాయంకాలం పూట పగలంతా పనిచేసి వచ్చినటువంటి పంచముడు సాయంకాలం ఇంటికి చేరుకొని ఇంటి దగ్గర తన గుడిసెలో ఉన్నటువంటి కాసింత గంజి తాగి పడుకున్నాడు. ఏం తాగినానా? గంజి తాగి పడుకున్నాడు. సో పడుకోగానే చీకటి కావడం వలన కారు దట్టమైన చీకట్లు, కారు మబ్బులు కమ్ముకున్నాయి. దట్టమైనటువంటి చీకట్లు అల్లుకున్నాయి. ఎలాంటి చీకట్లనా? దట్టమైనటువంటి చీకట్లు అల్లుకున్నాయి. ఓకేనా? పంచముడు సాయంకాలం పగలంతా పనిచేసి వచ్చాడు, ఇంటికి వచ్చి తన గుడిసెలో ఉన్నటువంటి కాసింత గంజి తాగి పడుకున్నాడు. పడుకోగానే దట్టమైన చీకట్లు కమ్ముకున్నాయి. రాత్రి కావస్తా ఉంది. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక గబ్బిలం పంచముడి యొక్క ఇంటికి వచ్చింది. ఏమిటి వచ్చిందమ్మా? గబ్బిలం అనేది పంచముడి యొక్క ఇంటికి వచ్చింది. అలా ఇంటికి వచ్చి ఆ గుడిసెలో అటు ఇటు తిరుగుతున్నటువంటి ఆ గబ్బిలం యొక్క రెక్కల వలన ఆ ఇంటిలో పంచముడు వెలిగించుకున్నటువంటి దీపం ఆరిపోయింది. ఏం జరిగింది నాన్న? గబ్బిలము రెక్కలాడించుకుంటూ వెళ్తుంది కదా. సో ఆ రెక్కల యొక్క గాలికి ఆ యొక్క దీపము, పంచముడు వెలిగించుకున్న దీపం ఆరిపోయింది. సో దయ్యం పిల్లలాగా కనిపిస్తున్నటువంటి ఆ గబ్బిలంతో ఈ యొక్క పంచముడు తన బాధను, తన యొక్క వేదనను ఆ గబ్బిలానికి నివేదించాడు. ఏమని నివేదించాడో అదే మన యొక్క ఈ ప్రశ్న యొక్క సమాధానం. ఓకేనా? సో ఈ పాయింట్స్ కూడా రాయాలి నాన్న. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా 10 మార్కులకు వస్తుంది. ఓకేనా? ఏమి లేదు, పంచముడు పగలంతా పనిచేసి సాయంకాలం ఇంటికి వచ్చి గంజి తాగి పడుకున్నాడు. చీకటి అయ్యింది, దట్టమైనటువంటి చీకటి. ఇంతలో ఒక గబ్బిలం ఎక్కడి నుంచో పంచముడు ఇంటికి వచ్చింది. ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ గబ్బిలం రెక్కల చప్పుడికి దీపం అనేది ఆరిపోయింది. సో అలా ఆరిపోయి ఆ చీకట్లో ఒక దెయ్యపు పిల్లలా కనబడుతున్న గబ్బిలంతో పంచముడు తన బాధని, వేదనని వివరించుకుంటూ వెళ్ళాడు. సో ఏమని ఆయన తన నివేదనని, తన యొక్క వేదనని ఆ గబ్బిలానికి నివేదించాడంటే, ఓ గబ్బిలమా, పక్షులు తప్ప ఈ చుట్టుపక్కల నాకు చుట్టాలు కానీ ఆప్తులు కానీ లేరు అన్నాడు. ఏమన్నాడు? పలకరించడమే ఆయన ఏమన్నాడంటే, ఓ గబ్బిలమా, పక్షులు తప్ప ఈ చుట్టుపక్కల చుట్టాలు కానీ ఆప్తులు కానీ నాకెవ్వరూ లేరు.
ఊరికి బయటన వెలివేయబడిన ఒక అంటరాని వాడిగా పంచముడిగా నేను మిగిలిపోయాను అని పలకరించాడు. పలకరించి ఏమన్నాడంటే, పవిత్రమైన దేవాలయంలో నివసించే నీవు మానవుడు పొందలేనటువంటి గొప్ప గౌరవాన్ని పొందుతున్నావు అన్నాడు. ఏమన్నాడమ్మా? పవిత్రమైన దేవాలయాల్లో నివసిస్తున్న నీవు మానవుడు పొందలేని, మనిషి పొందలేనటువంటి గొప్ప గౌరవాన్ని నీవు పొందుతున్నావు. ఎందుకు పంచముడి మాట అన్నాడంటే, పక్షులైనా సరే దేవాలయాల్లోకి స్వేచ్ఛగా వెళ్తాయేమో కానీ మానవుడిగా పుట్టి పంచముడిగా అంటరానివాడిగా పుట్టినటువంటి వాడు గుడి ఛాయలకు కూడా వెళ్ళే అర్హత నోచుకోలేకపోయాడు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పంచముడు గబ్బిలంతో ఏమంటున్నాడంటే, పవిత్రమైనటువంటి దేవాలయంలో నివసించే నీవు, చూడండి గుడుల దగ్గర అక్కడ ఇక్కడ గబ్బిలాలు గోడలకు వేలబడుతూ ఉంటాయి. కాబట్టి పవిత్రమైన దేవాలయాల్లో నివసించే నీవు మానవుడు కూడా పొందలేనటువంటి గొప్ప గౌరవాన్ని పొందుతున్నావు అని పలకరించాడు. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, మా ఇంటికి వచ్చావు నీకు స్వాగతం అని చెప్పాడు. ఏమన్నాడమ్మా? మా ఇంటికి వచ్చావు నీకు స్వాగతం అని చెప్పాడు. సో మొదటగా ఆయన స్వాగతంతో పలికాడమ్మా. ఏమన్నాడు? ఓ గబ్బిలమా, చుట్టుపక్కల నాకు చుట్టాలు కానీ ఆప్తులు కానీ లేరు, పక్షులు తప్ప నాకు చుట్టాలు ఆప్తులు లేరు, ఊరు బయట వెలివేయబడ్డాను. దేవాలయంలో నివసించే నీవు మనుష్యులు పొందలేనటువంటి గౌరవాన్ని కూడా పొందుతున్నావు. అలాంటి నీవు నా ఇంటికి వచ్చావు, స్వాగతం అని ఈ యొక్క గబ్బిలానికి స్వాగతం చెబుతూ ఉన్నాడు. ఇంకా ఆయనకు స్టార్ట్ చేశాడు తన బాధ చెప్పడం. ఏంటి? లోకమంతా నిద్రించే సమయంలో నా ఇంట్లో నువ్వేదో వెతుకుతున్నావు, ఇక్కడ ఆనందం కనిపించదు అన్నాడు. ఏమన్నాడమ్మా? లోకమంతా నిద్రించే సమయంలో నా ఇంట్లో ఏదో వెతుకుతున్నావు, లోకమంతా నిద్రించే సమయంలో నా ఇంట్లో ఏదో వెతుకుతున్నావు, నా ఇంట్లో నీకు ఆనందం కనిపించదు అన్నాడు. ఏం కనిపించదు అన్నాడు? నా ఇంట్లో నీకు ఆనందం కనిపించదు అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, నీకు ఇక్కడ ఆనందం కనిపించదు, నీలాగనే లోకం చేత బహిష్కరించబడిన పంచముడు అనబడేటువంటి ఒక బహిష్కరించబడే మానవుడు నేను. నిన్నెలాగైతే పక్షుల నుంచి బహిష్కరించారో, పక్షులలో నిన్ను ఒక పక్షిగా గుర్తించకుండా పక్షుల నుంచి నిన్ను ఎలాగైతే వేరు చేసి చూస్తారో, మానవుల్లో నుంచి నన్ను కూడా వేరు చేసి పంచముడిగా ఊరికి బయటనే విడిచిపెట్టారు అని తన వేదనని గబ్బిలంతో చెప్తూ ఉన్నాడు. ఓకేనా? రాత్రంతా నిద్రించే సమయంలో చీకటి వేళ నా ఇంటికి వచ్చి ఏదో వెతుకుతున్నావు, ఎక్కడేం ఆనందం కనిపిస్తుంది? నిన్నెలాగైతే మనుష్యులు బహిష్కరించారో నన్ను కూడా పంచముడిని చేసి ఊరుకు బయట విడిచిపెట్టేశారని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, దేవతల సన్నిధిలో ప్రసాదాలు ఆరగించే నీవు. ఏంటమ్మా? దేవతల సన్నిధిలో ప్రసాదాలు ఆరగించే నీవు అన్నము లేని నా ఇంటికి వచ్చావు ఎందుకు? దేవతల సన్నిధిలో ప్రసాదాలు ఆరగించే నీవు అన్నమే లేనటువంటి నా ఇంట్లో ఎందుకు వచ్చావో నాకే అర్థం కావడం లేదు. ప్రసాదాలు తినే నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇంట్లో ఏముంటుంది? నేను ఊరి చేత బహిష్కరించబడినటువంటి వాడిని, ఎక్కడ ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఏమీ లేదు, వేదనలో మగ్గిపోతూ ఉన్నాను. దేవతల సన్నిధిలో ఉన్న నీవు, పంచమన్న పరమాణాలు భుజించే నీవు, ప్రసాదాలు ఆరగించే నీవు అన్నమే లేని పంచముడింట్లో ఏదో వెతుకుతూ ఉన్నావనిసి తన వేదన ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ దేశంలో సనాతన ధర్మధేనువులు ఇచ్చే పాలు పంచములైనటువంటి మా వంటి వాళ్ళకి అందవు అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? సనాతన దానధేనువులు, దానధేనువులు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కామధేనువు అని చెప్తారు కదా, ఏదడిగిన ఇచ్చేటువంటి ఆ దేవతలు ఇచ్చేటువంటి పాలు అంటే ఐశ్వర్యం కానీ సిరి సంపదలు కానీ ఏవి కూడా పంచములైనటువంటి నాలాంటి వారికి అందవు అని చెప్పాడు. ఇలా ఒక్కొక్క మాట తనలో ఉన్న బాధని గబ్బిలంతో ఆవేదన రూపంలో చెబుతూ ఉన్నాడు. ఇంకా ఆయన అన్నటువంటి ఇంకొక అద్భుతమైన మాట ఏంటో తెలుసమ్మా? విగ్రహాలకు పెండ్లి చేసేందుకు, విగ్రహాలను నిలబెట్టేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి ఈ జనులు నాలాంటి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేకపోతున్నారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పట్టెడు అన్నం పెట్టడం లేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నికృష్టుడనైనటువంటి నా ఇంట్లో ఏం వెతుకుతున్నావు అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, 33 కోట్ల మంది దేవతలు ఉన్నటువంటి ఈ దేశంలో, ఎంతమంది అమ్మా? 33 కోట్ల మంది దేవతలు ఉన్న ఈ దేశంలో పంచముడికి 3 మెతుకులు కూడా దొరకడం లేదే. 3
మెతుకులు అంటే పంచముడు ఆకలను కూడా ఆ దేవతలు తీర్చలేకపోతున్నారు అని చెబుతూ తన యొక్క వేదనని ఆవేదనని గబ్బిలంకు చెబుతూ ఉంటాడు. ఇంకా ఏం చెప్పాడంటే, ప్రశాంతమైన ఈ రాత్రి, లోకమంతా ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ, లోకమంతా ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి ఈ వేళలో, ఈ రాత్రి ఉంది చూసావా, లోకాన్నంతా ప్రశాంతంగా నిద్రపుచ్చుతుంది, కానీ అంటరానితనం అనేటువంటి మందులేని జబ్బుతో బాధపడుతున్న నన్ను మరిచిపోయింది అనేటువంటి బాధను వ్యక్తపరిచాడు. ఏ జబ్బమ్మా? అంటరానితనం అనేటువంటి మందులేని జబ్బుతో బాధపడుతున్న నన్ను ఈ రాత్రి మరిచిపోయింది. లోకాన్నంతటినీ ప్రశాంతంగా నిద్రపుచ్చుతుంది, కానీ అంటరానితనం అనే మందులేని జబ్బుతో మూలుగుతున్న నన్ను నిద్రపుచ్చడం మరిచిపోయింది. చూడండి ఎంత ఆవేదనకరమైనటువంటి మాటలు పంచముడు అనేటువంటి క్యారెక్టర్ ద్వారా గుర్రం జాషువా గారు తన స్వ అనుభవాలని ఈ గబ్బిలం అనే మహాకావ్యంలో రాశాడు. ఈ విధంగా పంచముడు తన యొక్క బాధను, ఆవేదనను, సమాజంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులను ఆ గబ్బిలంతో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే, ఓ గబ్బిలమా, దేవాలయంలో నీ ఉన్నప్పుడు శివునికి చెవుకి దగ్గరగా ఉంటావు కదా. ఎవరి చెవుకమ్మా? శివుని చెవుకి దగ్గరగా ఉంటావు కదా. అలాంటి సమయంలో నా బాధ వేదను ఆ పరమేశ్వరుడికి చేర్చవా అంటాడు. నా బాధ వేదనను ఆ పరమేశ్వరుడికి చేర్చవా అని గబ్బిలాన్ని అడుగుతూ ఉంటాడు. ఇంకా ఏమంటాడంటే, జాగ్రత్త సుమా, నీవు శివునికి చెబుతున్నప్పుడు పూజారి లేనప్పుడు మాత్రమే చెప్పు. పూజారి కనుక ఉన్నట్లయితే అతడు నిన్ను శిక్షిస్తాడు, శివుడు కూడా నాపై కోప్పడతాడు. పూజారి లేనప్పుడే నా బాధ చెప్పు అంటే, చూసారా, పూజారి అగ్రకులానికి చెందినవాడు కదా, అందుకే ఎక్కడ అంటరాని వాడైనటువంటి నా బాధను నువ్వు చెప్పితే పూజారి కోప్పడి నిన్ను శిక్షిస్తాడు, తద్వారా శివుడు నా మీద కోప్పడతాడు అని చెప్పాడు. చూడండి, గుర్రం జాషువా గారు ఈ పంచముడు అనేటువంటి పాత్ర ద్వారా ఆ రోజుల్లో అంటరాని కులాల వారిగా చెప్పినటువంటి పంచములైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాధను ఈ యొక్క క్యారెక్టర్ ద్వారా బయటపెట్టాడు. సో ఈ విధంగా పంచముడు తన ఇంటికి వచ్చినటువంటి గబ్బిలంతో తన బాధను, ఆవేదనను శివుడికి విన్నవించుకోమని చెప్పాడు. నీవు తపస్సు చేసేదానివి, స్వాతికాహారనివి, నీకు జాలి దయ ఎక్కువ. లోకమంతా నిన్ను ఒక పక్షిగా గుర్తించకపోయినా, లోకమంతా నిన్ను పక్షుల నుంచి వేరు చేసిన నీవు దాన్ని ఏమీ పట్టించుకోలేనటువంటి గొప్ప సాత్వికాహారినివి. కాబట్టి నీకు జాలి ఎక్కువ, దయ ఎక్కువ. కాబట్టి నా బాధను వేదనను వినిపించడానికి కైలాసానికి వెళ్ళి నా బాధ నా పరమేశ్వరుడికి చెప్పవా అని పంచముడు గబ్బిలానికి తన బాధను, వేదనను ఈయన వివరిస్తూ ఉంటాడు. ఇంకా ఏమంటాడంటే, ఓ గబ్బిలమా, మృగము పక్షి అనేటువంటి రెండు ధర్మాలు నీలో ఉన్నాయి. అంటే నువ్వు చూపుకి జంతువులాగా ఉంటావు, అదేవిధంగా రెక్కలతో ఎగురుతూ ఉంటావు. కాబట్టి నీలో జంతు ధర్మం ఉంది, పక్షి ధర్మం ఉంది. మృగము పక్షి ధర్మాలున్న నిన్ను మనుషుల శకినంగా భావిస్తారు, కానీ నాకైతే ఆ శకినాలు కానీ పట్టింపులు కానీ ఏమీ లేవు. నీలాగే నేను విడవబడిన వాడిని. శివుడి చేత సృష్టించబడిన నీకు శివుడికి చెప్పడానికి భయం ఎందుకు? సత్యానికి పిరికితనం కానీ ధర్మానికి చావు కానీ ఉండవు కదా. అందుకే నా బాధ వెళ్ళి ఆ పరమేశ్వరుడికి చెప్పవా అని ఈ యొక్క గబ్బిలము అనే ఈ పాఠంలో పంచముడు గబ్బిలంతో తన బాధను, వేదనను, ఆవేదనను గబ్బిలంకి పరమేశ్వరుడికి చెప్పమని నివేదిస్తూ ఉంటాడు. ఇది పంచముడు గబ్బిలముతో తన బాధను, ఆవేదనను వివరించినటువంటి విధానము. ఓకేనా? చాలా బాగుంటుంది. 1-2 సార్లు వినండి, ఈజీగానే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు చేయగలుగుతారు. సో మనం ఇక్కడ మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క పాయింట్ని జాగ్రత్తగా వింటే, మీరు వింటున్నప్పుడే సినాప్స్ రాసుకోమని నేను ఆల్రెడీ చెప్పాను. ఒక్కొక్క పాయింట్ ఇలా సినాప్స్ లాగా రాసుకుంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇది గబ్బిలంతో పంచముడు చెప్పినటువంటి వేదన, ఆయన యొక్క బాధ, వ్యధను నివేదించేటువంటి విధానం.